తెలియజేస్తున్నాను. ఈరోజు దేవత్వంలో యేసుక్రీస్తు వారి యొక్క స్థాయిని గురించి మనం ఆలోచిద్దాం. మరి యేసుక్రీస్తు వారు దేవుడు కాదని చాలామంది మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారికి, యెహోవా దేవుడికి చాలా వ్యత్యాసాన్ని కొంతమంది కనబరుస్తున్నారు. అయితే యేసుక్రీస్తు వారి గురించి దేవుడు చెప్పిన ఏది కూడా మనం తక్కువ చేయకూడదు. అలాగని దేవుడు చెప్పనిది ఏది కూడా మనం ఎక్కువ చేయకూడదు. మరి దేవత్వంలో యేసుక్రీస్తు వారి స్థాయి ఏంటి అంటే దేవుని కుమారుడని మనందరికీ తెలుసు. కానీ యెహోవా దేవుడిని, యేసుక్రీస్తు వారికి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా అని మనం ఆలోచిస్తే బైబిల్ ఏం చెబుతుంది అంటే యేసుక్రీస్తు వారి గురించి దేవత్వంలో చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు అని ఉంది. ఏమనుంది? తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు అని ఉంది. అంటే యేసుక్రీస్తు వారు ఎవరు అంటే మహాదేవుడు. మరి దేవుడు యెహోవా దేవుడు మహాదేవుడు. మరి ఈయన మహాదేవుడు. అంటే ఆయన మహాదేవుడు, ఈయన మహాదేవుడేనా అంటే అవును, ఈయన కూడా మహాదేవుడు. మహాదేవుడు ఎలా అయ్యాడు అనేది మనం ఆలోచిస్తే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే మరి ఆయనకి ఈయనకి దేవత విషయంలో వ్యత్యాసం ఏమీ లేదని మనకి పౌలు గారే చెప్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయం 3 నుంచి చూస్తాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి అన్నాడు. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడంట. అంటే దేవుని తత్వానికి, యేసుక్రీస్తు వారి తత్వానికి, లేదా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దేవుని క్యారెక్టర్కి, యేసుక్రీస్తు వారి క్యారెక్టర్కి ఏదైనా వ్యత్యాసం ఉందా అంటే ఏ వ్యత్యాసము లేదు. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉన్నాడు యేసుప్రభు వారు. అంటే యెహోవా దేవుడిని, యేసుక్రీస్తు వారిని అద్దంలో చూసుకున్నట్టుగా ఆ యెహోవా దేవుడి అద్దం పెడితే అద్దంలో ఎవరు కనపడతారు? యెహోవా దేవుడు అద్దంలో చూసుకుంటే యేసుక్రీస్తు వారు కనపడతారు. యేసుక్రీస్తు అద్దంలో చూసుకుంటే యెహోవా దేవుడు కనపడతారు. ఎందుకనంటే వీళ్ళిద్దరూ తత్వం యొక్క మూర్తిమంతమై ఉన్నారు. లక్షణాల్లో